ఈ వాక్యం ప్రతి క్రిస్మస్లో కూడా చదువుతాం కదండి. అయితే నేను కూడా ఒక క్రిస్మస్ వర్తమానాన్ని తీసుకొచ్చాను మీ వద్దకు. జాగ్రత్తగా వినండి. మనము ఒక మాటను మాత్రం మనం అర్థం చేసుకోవాలి. అదేంటంటే దేవుడు ఒక సీజన్ని మనకి ఇచ్చాడు. ఆ సీజన్కి ఒక రీజన్ ఉంది. ఆ రీజన్నే పట్టుకోకుండా మనము మిగతా కార్యక్రమాల వైపు మన దృష్టి మళ్ళీపోతే ఈ సీజన్ వేస్ట్ అయిపోయినట్లే. ఇంతకు ముందు వరకు ఉన్న సీజన్లన్నీ వేస్ట్ చేసుకున్నాం. కానీ ఈ సీజన్ అయినా ఒక ప్రత్యేకంగా మనం ఉపయోగించుకోవాలి. ఎట్లా అంటే ఇప్పుడు దేవుని యొక్క వాక్యంలో ఒక మాట రాయబడి ఉంది. ఆయనకు కొన్ని పేర్లు ఉన్నాయి, కొన్ని బిరుదులు ఉన్నాయి. అవేంటంటే ఆయన ఆశ్చర్యకరుడు. చెప్పండి, ఏం పేరు అని పేరు? అందరూ చెప్పాలి, ఏం పేరు అని పేరు? ఆశ్చర్యకరుడు. మనము అనుకున్నది జరిగితే అది ఆశ్చర్యము కాదు. మనము కోరుకున్నది జరిగితే అది ఆశ్చర్యము కాదు. మనం ఊహించిన దానికంటే గొప్పగా జరిగితే అది ఆశ్చర్యం. మనము కోరుకున్న దానికంటే, మనము ఆలోచన చేసిన దానికంటే గొప్పగా దేవుడు మన జీవితాన్ని ఆస్వాదింపచేస్తాడు. అది దేవునికి మాత్రమే సాధ్యం. ఆయన సృష్టికర్త. సృష్టికర్త అంటే అర్థం ఏంటంటే మనము ఉన్న దాంట్లో మనకున్న పరిస్థితుల్లో మనం ఆలోచించడం కాదు. సృష్టికర్త అంటే అర్థం ఏంటంటే ఆయన దేన్నైనా క్రియేట్ చేయగలడు. ఆయన లేని వాటిని ఉన్న వాటిగా చేయగలుగుతాడు. ఈ క్రిస్మస్ సీజన్లో ఆశ్చర్యకరుడు అంటే అర్థం ఏంటంటే మనము ఈ సీజన్లో మనం ఎక్కువగా ఎక్కడికి వెళ్ళినా కానీ ఏం చూస్తామంటే వాళ్ళు ఎంత పెద్ద స్టార్ పెట్టారు, లేదంటే వీళ్ళు ఎంత గ్రాండ్గా క్రిస్మస్ చేస్తున్నారు, లేదంటే వీళ్ళు ఎవరిని పిలిచారు, ఇవి మనం ఎక్కువ ఫోకస్ చేస్తాం. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ సీజన్లో ఎవరు ఎక్కువగా వాక్యాన్ని వారి హృదయంలో చేర్చుకుంటారో వాళ్ళ విశ్వాసం పెరుగుతుంది, వాళ్ళలో దేవుని మీద నమ్మకం పెరుగుతుంది. దేవుడు ఒక ప్రత్యేకంగా ఆయన పుట్టుక గురించి ఒక నెల రోజులు మాట్లాడమని, ఆయన పుట్టుక గురించి ఒక నెల రోజులు ధ్యానించమని, ఆయన మరణం గురించి ధ్యానించమని, ఆయన యొక్క జీవితం గురించి ధ్యానించమని మనకు సంవత్సరం కాలం పాటు ఇస్తూ కొద్ది సమయాన్ని మనకి ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే అసలు క్రిస్మస్ అంటే ఏంటి, ఈ క్రిస్మస్ అనేది ఈ ప్రపంచానికి మనం ఎలా పరిచయం చేస్తున్నాం. ఒకవేళ అన్యుల్ని వెళ్ళి అడిగి, దేవుని తెలియని వాళ్ళని వెళ్ళి అడిగి మీకు క్రిస్మస్ అంటే తెలుసా అని అడిగితే, ఓ ఎందుకు తెలీదు, క్రిస్మస్ కేక్ ఇస్తారు కదా మీరు, మాకు ఇస్తారా కేకు అని అంటారు. ఇదే కదా మనకి చాలామందికి పరిచయం చేసిన క్రిస్మస్. చాలామందికి క్రిస్మస్ అనగానే ఏం గుర్తొస్తాయి? స్కిట్లు గుర్తొస్తాయి. చాలామందికి క్రిస్మస్ అనగానే ఏం గుర్తొస్తాయి? అదొక పండగ వాతావరణంలో కనిపిస్తుంది. స్టార్ గుర్తొస్తుంది, లైటింగ్లు గుర్తొస్తాయి, భోజనాలు గుర్తొస్తాయి. ఒక పండగగా చేసుకుంటాం. మంచిదే, చేసుకోమనట్లేదు, చేసుకోవద్దనట్లేదు, చేసుకోండి. కానీ ఒక మాట చెప్తున్నాను, ఒక మాట గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనము క్రైస్తవులుగా దేవుడు మనకు అనుగ్రహించిన ఈ క్రిస్మస్లో దేవుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశం లేకపోతే మనకు అనుగ్రహింప చేయబడలేదు. ఈ క్రిస్మస్ సీజన్లో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనము దేవుని యొక్క పుట్టుక గురించి ఎంత గొప్పగా తెలుసుకున్నామో, ఆయన పుట్టుక ఎంత ఔన్నత్యమైనది, మనం ఎంతగా మన హృదయంలో అంగీకరింప చేస్తున్నామనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎందుకంటే మనము అన్ని విషయాలు తలపోసుకుంటాము కానీ ఆయన గొప్పతనాన్ని మనం తలపోసుకోలేకపోతున్నాం. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మరియమ్మ గారు గర్భాన్న ఎవరు జన్మించారు? యేసుక్రీస్తు ప్రభువారు. ఒక మనిషి లేదంటే ఒక స్త్రీ గర్భము ధరించాలంటే పురుషుని కలయిక తప్పనిసరి. పురుషునిలో ఉన్న స్పెర్మ్ కానీ స్త్రీలో ఉన్న ఎగ్ కానీ రెండు ఏకమైతేనే ఒక బిడ్డ ఉత్పన్నమవుతాడు. మీకు దేవుని గొప్పతనం చెప్తున్నాను. ఇప్పుడు దేవుడు యేసు ప్రభువాన్ని ఒక మానవునిగా శరీర రూపిగా ఈ లోకంలోనికి రప్పించడానికి ఆయనకు పురుషునితో పని లేదు, స్త్రీ ఎగ్తో పని లేదు, లేదంటే మానవ యొక్క ధర్మం ఏది అవసరం లేదు. ఆయనకు అవసరం లేని వాటితో, ఆయనకి ఏమి అవసరం లేని వాటితో ఒక ప్రత్యేకంగా ఒక మానవునిగా దేవునిని ఈ లోకంలోనికి తీసుకొచ్చాడు. అంటే అర్థం ఏంటంటే పురుషుని యొక్క అవకాశం లేకుండానే దేవుడు యేసు ప్రభువుని పుట్టగలిగించినప్పుడు ఈ రోజున గర్భఫలము కోసం ఎదురు చూస్తున్న నీ కుటుంబంలో దేవుడు, నీకు భర్త ఉన్నాడు, భార్య ఉన్నారు, మీ ఇద్దరు రిసోర్సెస్ని దేవుడు ఉపయోగించి మీ కుటుంబానికి దేవుడు ఒక బహుమానాన్ని ఇవ్వలేడా?
ఇవ్వగలుగుతాడు. లేని వాటినే ఆయన ఉన్న వాటిగా చేయగలిగిన వాడు. ఏ రా మెటీరియల్ లేకుండానే ఆయన సృష్టిని సృజించగలిగిన వాడు. ఈ భూమి, నేల, నీరు, నిప్పి, గాలి ఇవన్నిటినీ కూడా దేవుడు ఏదో ఒకరి సహాయముతో, ఏదో ఒక రీసోర్స్తో చేయలేదు. కలుగునుగాక అంటే కలిగాయి. ఎర్ర సముద్రం ఎదురుగా నిలబడింది. అక్కడ ఎటువంటి మార్గం లేదు. ఆయన మార్గాన్ని ఏర్పాటు చేశాడు. అక్కడ లేదు మార్గం, కానీ ఆయన ఏం చేశాడు? క్రియేట్ చేశాడు. అగ్నిలో శక్తి లేకుండా క్రియేట్ చేశాడు. సింహాల గుహలో దేవుని యొక్క ఆత్మను, అక్కడ దానియేలు గారికి ఒక శక్తిని, సింహాల గుహలో ఆ బలమైన ఆత్మకార్యాలు జరిగించడానికి దేవుడు ఆత్మకార్యాలు క్రియేట్ చేశాడు. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, ఆశ్చర్యకరుడు అంటే నీవు అనుకున్నది జరిగితే ఆశ్చర్యం కాదండి, నువ్వు కోరుకున్నది జరిగితే ఆశ్చర్యం కాదండి. ఆయన ఈ లోకంలోనికి ఎందుకు వచ్చాడు తెలుసా? ప్రతి ఒక్కరి జీవితంలో ఆశ్చర్యం జరిగించడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. హల్లెలూయా. ఒకవేళ ఆయన మార్గాన్ని ఎర్ర సముద్రం 2 పాయలు చేసి ఒక మార్గాన్నే, 1, 2 కాదండి, కొన్ని లక్షల మందిని నడిపించడానికి ఒక అద్భుతమైన మార్గాన్ని దేవుడు క్రియేట్ చేస్తే నేను అనుకుంటాను అది ప్రచండమైన గాలంట. ప్రచండమైన గాలి ఇలాగా, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే సముద్రం అయితే ఒక గాలి ఎట్లా వీసి, ఒక గాలి ఎట్లా వీచి, ఈ 2 గాలుల్ని సెపరేట్ చేసి మధ్యలో మార్గాన్ని ఏర్పాటు చేశాడంట. నేను అంటున్నాను ఎంత ఆశ్చర్యం అంటే, సముద్రంలో ఏముంటాయండి? ఏముంటాయండి? చేపలు ఉంటాయి లేదా? స్విమ్మింగ్లలో ఉంటాయి, వేల్స్ ఉంటాయి, ఓకే, చాలా పెద్ద పెద్ద ఫిషెస్ ఉంటాయి. ఇప్పుడు ఆ నీళ్లు ఒక పక్కకి వచ్చేసినాయి కదా, ఈ నీళ్లు ఈ పక్కకు వచ్చేసినాయి కదా. ఇప్పుడు ఒక పెద్ద తిమింగలం అక్కడ కనబడుతుంది అనుకో, నువ్వు ఎలా చూస్తే దాని దగ్గరికి వెళ్ళడానికి అవకాశం ఉంటుందా? బైబిల్లో రాయబడి ఉంటుంది, ఆరిన నేలను దేవుడు క్రియేట్ చేశారంట. హల్లెలూయా. నీళ్లు పోయబడిన తర్వాత ఆరడానికి చాలా సమయం పడుతుంది. వర్షం కురిసిన తర్వాత అక్కడున్న నేల ఆరడానికి చాలా సమయం పడుతుంది. అలాంటిది ఒక సముద్రము ఆరిన నేలగా మార్చబడాలంటే అది ఏ టెక్నాలజీకి సరిపోదు. ఒకవేళ ఇప్పుడున్న టెక్నాలజీలు తీసుకెళ్ళి సముద్రంలో ఒక అద్భుతమైన సిమెంట్ రోడ్ ఏంటంటే అవ్వదు. అదేం చిన్న కాలువ కాదు, చిన్న నది కాదు బ్రిడ్జ్ కట్టడానికి. ఎర్ర సముద్రం, పెద్ద సముద్రం. ఈ పక్క నుంచి చూస్తే ఆ పక్క నుంచి ఏమి కనబడదు, నీళ్లే కనబడతాయి. ఈ పక్క నుంచి ఆ పక్కకు చూస్తే నీళ్ళే కనబడతాయి. కొన్ని కిలోమీటర్ల దూరం ఉండవలసిన ఆ సముద్రాన్ని దేవుడు ఏం చేశాడు తెలుసా? ఒక్క మాట చేత, ఆయన శక్తి చేత, ఆయనకు ఆలోచన చేత ఏం చేశాడు తెలుసా? ఆరిన నేలను ప్రజలందరి కొరకు ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. ఆకాశం నుంచి ఏం కురిపించాడు ఆయన? ఏం కురిపించాడు తల్లి? అన్నానా? కొంతమంది అన్నాను అంటున్నారు. అన్నాను కాదమ్మది, అది మన్నా అని. ఓకే, మన్నా అనండి. మన్నాను కురిపించాడు. ఇప్పుడు వాళ్ళకి మన్నా కొత్తిమీర గింజల్లాగా ఉంటుందని బైబిల్లో రాయబడి ఉంది కదా. అది ఎట్లా ఉంటుందంటే తీయగా ఉంటుంది. మీరు సన్నపూస లడ్డు తింటారు చూడండి, ఆ టైప్ ఆఫ్ ఉంటుంది అనమాట. వీళ్ళకి బాగా స్వీట్ తిని 4 పీకెత్తుంటే ఎప్పుడిదేనా మేము అక్కడ ఉంటే ఎంతగా బంగాళదుంప కూర, ఉల్లి కూర ఎంత బాగా తినేవాళ్ళం అని మాట్లాడుకుంటూ ఉంటే, మాకు ఏం కావాలరా మీకు? మాకు నాన్ వెజ్ కావాలి. ఏం కావాలి? నాన్ వెజ్ కావాలంటే ఆకాశం నుంచి ఏం కురిపించాడు తెలుసా? బలులా? ఎవరో బలులు అన్నారమ్మా. బల్లులు ఎలకలు కాదు, పూరేళ్ళు అంటే పూరీలు కాదమ్మా. మీరు సెంటర్లోకి వెళ్ళి తెచ్చుకున్న పూరీలు కాదయ్యి. పూరేళ్ళు అంటే అవి పక్షులు. ఓకే, ఆ పక్షుల్ని తీసుకుని మీరు ఒలుచుకుని నీట్గా కాల్చుకుని తినండిరా అని ఆకాశం నుంచి కురిపించాడు. అమ్మ, ఇప్పుడు మనము జనవరి 1 చేస్తాం, క్రిస్మస్కి భోజనాలు పెట్టాలండి. జనవరి 1కి భోజనాలు పెడతాం, ఈస్టర్కి భోజనాలు పెడతాం, అలాగే 3 రోజులు మీటింగ్ తర్వాత భోజనాలు పెడతాం. ఇప్పుడు 500 మంది భోజనాలు పెట్టాలంటే ఒక ఇంచుమించుగా ఒక 50 కేజీలైన చికెను కావాలి. ఇప్పుడు 50 కేజీలు చికెన్ కావాలంటే ఎన్ని కోళ్ళు చంపేయాలి? అవునా? ఎన్ని కోళ్ళు చంపేయాలి? మరి అన్ని లక్షల మందికి పూరేళ్ళు కురిపించాలంటే ఎన్ని పూరీలు కురిపించుంటాడు దేవుడు? అన్ని లక్షల మంది ప్రజలకి ఆహారాన్ని పెట్టాలంటే ఎంత మన్నాను కురిపించుంటాడండి. ఎవరికైనా మన్నా నాకు రాలేదు, ఇదేం దేవుడండి నాకు మన్నా రాలేదని ఒక్కరైనా కంప్లైంట్ ఇచ్చారా? కాక దొంగసాటిగా మన వాళ్ళకి ఒక అలవాటు ఉంటుంది, అప్పుడు దించే
ఇది ఇప్పుడు వచ్చింది కదా, భయపడకండి, అది అప్పటి నుంచి వచ్చిందే. వీళ్ళు తిన్నది కాకుండా గ్లాసుల్లోను ప్లేట్లలోను, ప్లేట్ మీద ప్లేటు, ప్లేట్ మీద ప్లేటు, ప్లేట్ బర్గర్ ఉంటుంది, పిజ్జా బర్గర్లు ఉంటాయి, అలాగా ప్లేట్ మీద ప్లేటు, ప్లేట్ ఎవరికే రేపుడికి ఉంటుందో ఉండదో, ఇవాళ కురిపించాడు రేపు ఉంటుందో ఉండదో అని చెప్పి మొత్తం దాచుకుని ఇంట్లో పెట్టుకుంటే ఫ్రెష్గా అందరూ పడుకున్నాక ఓపెన్ చేసి తిందామంటే మొత్తం పురుగులెట్టేసేది. అది దేవుడు ఏమన్నా తెలుసా, ఏ రోజు మన్నా ఆ రోజే విశ్రాంతి దినాన్ని తప్ప విశ్రాంతి దినానికి ముందు రోజు 2 రోజులు సరిపడా కూర్చుకోండి, కానీ మిగతా దినాల్లో ఏ రోజుది ఆ రోజుది. అమ్మ నేను అంటున్నాను, అన్ని లక్షల మంది ప్రజలను 40 సంవత్సరాలు వారందరిని నడిపిస్తూ ఆకాశం నుంచి 100 కాదు 1000 కాదండి లక్షల్లో ఉన్న ప్రజలకు కడుపు నిండా ఆహారాన్ని పెట్టగలిగిన దేవుడు, వాతావరణాన్ని మార్చగలిగిన ఆశ్చర్యకరుడు, ఆహారాన్ని కురిపించగలిగిన ఆశ్చర్యకరుడు, ఆయన నేలని క్రియేట్ చేసిన ఆశ్చర్యకరుడు. ఈ క్రిస్మస్ సీజన్లో మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి తెలుసా, ఆయన నా గురించి ఏదైనా చేయగలడానికి సామర్థ్యం కలిగిన వాడు. హల్లెలూయా. నువ్వు ఒక ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నావా, నువ్వు ఎట్లా ఉండాలి తెలుసా, ఆ ఉద్యోగం నాకు వస్తుందో రాదని భయం కాదు, ఆయన నా కొరకు ఉద్యోగాన్ని క్రియేట్ చేయగలడు. హల్లెలూయా. ఒకవేళ నాకు గర్భఫలం లేదు అని బాధపడుతున్నావా, ఆయన నీ కొరకు ఒక బిడ్డను, నీకంటూ ఒక గర్భఫలాన్ని క్రియేట్ చేయగలడు. ఒక డాక్టర్లు నీకులో ఏదైనా లోపం ఉందని చెప్పినా, నీ జీవితంలో నీ గర్భములో ఏదైనా ఇబ్బంది ఉందని చెప్పినా, దేవునికి అసాధ్యమైనది లేదు అని ఆశ్చర్యకరుడు. నువ్వు ఈ క్రిస్మస్ తెలుసుకోవాల్సిన విషయం తెలుసా, ఆయన ఇంత గొప్ప ఆశ్చర్యకరుడు కదా, ఆయన గురించి ప్రవచనాలు నెరవేర్చబడుతుంది కదా, మా దగ్గరకు వచ్చాడైనా, మా ప్రాంతానికి వచ్చాడైనా, మాకు ఎంతో ఇష్టంగా బోధించబడుతున్న ఆయన ఆరాధించడానికి మాకు ఒక మందిరాన్ని ఇచ్చాడు. ఆ మందిరంలోనికి వెళ్ళి ఆ ఆశ్చర్యకరుణ్ణి మేము మనసారా ఆరాధన చేస్తే నాకు ఒక బిడ్డను దయచేస్తాడు, నాకంటూ ఒక ఇల్లుని దయచేస్తాడు, నాకంటూ ఒక ఉద్యోగం దయచేస్తాడు, నాకంటూ ఒక పరిస్థితిని దయచేస్తాడు, నాకంటూ ఒక వివాహాన్ని, నాకంటూ ఒక ఉద్యోగం, ఏ స్థితిగతులైనా నువ్వు అనుకున్నది అనుకున్నట్లుగా జరగాలి అంటే ఆయన ఆశ్చర్యకరుడైన విశ్వాసం నీలోనికి రావాలి. హల్లెలూయా. ఆయన ఆశ్చర్యకరుడండి. దేవుని యొక్క వాక్యంలో మరొక మాట రాయబడి ఉంటుంది, ఒకసారి చదువుదాం అన్నమాట. సమూయేలు మొదటి గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనం నుంచి 9వ వచనం వరకు చదవండి. దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసమున యెహోవా మందిరములో పండుకొని ఉండగా యెహోవా సమూయేలును పిలిచెను. అతడు చిత్తమండి నేనున్నానని చెప్పి ఏలీ దగ్గరికి పోయి, నన్ను పిలిచితివి కదా, నేను వచ్చినానెను. అతడు నేను పిలువలేదు, పోయి పండుకోమని చెప్పగా అతడు పోయి పండుకొనెను. యెహోవా మరలా సమూయేలును పిలువగా సమూయేలు లేచి ఏలీ యొద్దకు పోయి, చిత్తము నీవు నన్ను పిలిచితివి గనుక వచ్చి తిననెను. అయితే అతడు, నా కుమారుడా, నేను నిన్ను పిలువలేదు, పోయి పండుకోమనెను. సమూయేలు అప్పటికి యెహోవాను ఎరుగకుండెను. యెహోవా వాక్కు అతనికి ఇంకా ప్రత్యక్షము కాలేదు. యెహోవా 3వ మారు సమూయేలును పిలవగా అతడు లేచి ఏలీ దగ్గరకు పోయి, చిత్తము నీవు నన్ను పిలిచితివే, ఇదిగో వచ్చిననగా ఏలీ, యెహోవా ఆ బాలుని పిలిచినని గ్రహించి, నీవు పోయి పండుకొమ్ము, ఎవరైనా నిన్ను పిలిచిన ఎడల యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ నిమ్మని చెప్పని సమూయేలుతో అనగా సమూయేలు పోయి తన స్థలమందు పండుకొనెను. తరువాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు సమూయేలు అని పిలవగా సమూయేలు, నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మనెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ బిగ్గరగా చెప్తాం హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ ఒక అద్భుతమైన ఆశ్చర్యం జరుగుతుంది. ఆశ్చర్యకరమైన కార్యం ఏంటంటే, సమూయేలు గారు బాలుడిగా ఉన్నప్పుడు ఏం జరుగుతుందంట, దేవుని స్వరము వినబడుతుంది. అక్కడ రాయబడి ఉంది 3వ వచనంలో, దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసమున్న యెహోవా మందిరములో పండుకొని ఉండగాను యెహోవా సమూయేలును పిలిచెను. అతడు చిత్తమండి నేనున్నానని చెప్పి ఏలీ దగ్గరికి పోయాడు. ఇప్పుడు దేవుని యొక్క ఉద్దేశం ఏంటి తెలుసా, దేవుని యొక్క ఆశ్చర్యకారం ఏంటి తెలుసా, సమూయేలు బాలుడిగా ఉండగానే ఎవరి స్వరాన్ని విన్నాడు? మరలా అడుగుతున్నాను, సమూయేలు బాలుడిగా ఉండగానే ఎవరి స్వరాన్ని విన్నాడు? మరి మనము బాలుడిగా ఉండగానే ఎవరి స్వరం విన్నాం? బాలుడిగా ఉండగానే సమూయేలు దేవుని స్వరాన్ని ఎవరి ద్వారా విన్నాడు తెలుసా? ఆయన అనుకున్నాడు స్వరం వినగానే ఎవరి దగ్గరికి వెళ్ళాడు? భయపడిపోలుగా, హే ఎవరు, మనకి పడుకుంటే చీకట్లో చిన్ని శబ్దం కూడా రాకూడదు,
పట్టిల్ సౌండ్ శబ్దం అవుతుందేంటి? రాదు ఇంతకీ. ఏదో కుక్క అరిచినట్టు నక్క అరుతుందంటే ఏదో ఉంది మొత్తం మీద అక్కడ అని మనకు అన్ని అనుమానాలు. మరి సమూయేలు గారు ఏంటండి, ఆయనకు ఒక స్వరం వినబడింది. సమూయేలు ఆయన స్వరం వినబడుతుంది. ఆయన ఎక్కడికి వెళ్ళాడు? ఏలి అంటే ఒక పాస్టర్ గారు, ఆయన దైవజనుడు. మీకు మాట అర్థమవుతుందా? దేవుడు ఎవరి స్వరం ద్వారా పిలిచాడో తెలుసా? దైవజనుడైన ఏలీ స్వరము ద్వారా సమూయేలుని పిలిచాడు. హల్లెలూయా. మీరు దేవుని సన్నిధిలో సమయం గడుపుతున్నప్పుడు, దేవుని యొక్క వాక్యం చేత నింపబడుతున్నప్పుడు, దైవజనుడు మాట్లాడుతున్న ప్రతి మాట ఆయనే మాట్లాడుతున్నట్లుగా నీ హృదయములో క్రియ జరిగించగలిగిన సామర్థ్యం కలిగిన వాడు. హల్లెలూయా. ఒకవేళ ఆయన ఎర్ర సముద్రం 2 పాయలుగా చేశాడు అని నేను చెప్తున్నాను అనుకున్నారేమో, కానీ నేను కాదు చెప్తున్న మాట. ఆయనే స్వరాన్ని నీకు వినిపిస్తున్నాడు. ఆయన నీ జీవితంలో విశ్వాసాన్ని పెంపొందింప చేయాలని, నీ జీవితంలో ఆ పాపం నుంచి విడుదల కలిగింప చేసి నిన్ను పరిశుద్ధంగా నడిపించాలని ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. ఎంత అద్భుతమైన విషయం చూడండి. బాలుడిగా ఉండవలసినప్పుడే, బాలుడిగా ఉండనప్పుడే దేవుని స్వరాన్ని వినగలిగినాడంటే, ఈ రోజున బాలుడిగా ఉండవలసిన మన ప్రజలందరూ కూడా, మన బిడ్డలందరూ బాలికలుగా ఉన్న వారందరూ కూడా దేవుని స్వరాన్ని ఎప్పుడైనా విన్నారా? కనీసము కనబడుతున్న దేవుని మందిరంలో దైవజనుడి మాట అయినా వినే స్థితిగతుల్లో మన బిడ్డలు ఉంటున్నారా? ఈ ఉదయకాలంలో మనం ఆలోచన చేయాలి. ఎందుకో తెలుసా? దేవుడు మన కొరకు ప్రత్యేకంగా ఒక మందిరాన్ని ఏర్పాటు చేసి మనకంటే ఒక ప్రత్యేకమైన పరిచయం అప్పగించినప్పుడు ఆయన ఎందుకు ఏర్పాటు చేసినట్టు తెలుసా? ఆయన స్వరాన్ని మనందరికీ వినిపించడానికి. హల్లెలూయా. ఆయన స్వరాన్ని వినిపిస్తూనే ఉంటాడు. నువ్వు ఇక్కడ విన్న తర్వాత, నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని స్పష్టంగా విన్న తర్వాత ఆ వాక్యాన్ని నువ్వు మనసులో దాచుకుని దాని ప్రకారంగా జీవించడానికి ప్రయత్నం చేయగలగాలి. ఇక్కడ చాలామంది చర్చికి వస్తున్నారు, కానీ చాలామంది దేవుని దగ్గరికి వస్తున్నారు, కానీ చాలామంది క్రిస్మస్లోనికి వెళ్తున్నారు, కానీ ఎవరు వాక్యం వినట్లేదండి. ఎవరు కాన్సన్ట్రేటెడ్గా వినట్లేదు. కొన్ని వాక్యాలు నాకున్న బిజీలో నేను కొన్నిసార్లు ఉదయకాలమే లేచి ప్రార్థన చేసి ప్రిపేర్ అయ్యి వస్తూ ఉంటాను. నేను ఒక వాక్యం చెప్పాను, మీలో ఎంతమంది గుర్తుందో లేదో. సీక్రెట్ లైఫ్ గురించి చెప్పాను. గుర్తున్న వాక్యం? సీక్రెట్ లైఫ్ గురించి చెప్పిన వాక్యము నాకు సమయం లేక ప్రార్థించి ఆ రోజు ఉదయాన్నే ప్రిపేర్ అయ్యి ఎర్లీ మార్నింగ్, ఆ రోజు నైట్ ఎక్కడికో మీటింగ్కి వెళ్ళాను, చాలా లేట్ అయిపోయింది. ఉదయకాలమే లేచి ప్రిపేర్ అయ్యి వాక్యం చెప్పిన తర్వాత ఆ మాటలు ఇక్కడ కూర్చున్న వారికే కాదు, చాలామందికి ఈ ఆన్లైన్లో వింటున్న వారికి చాలామందికి హృదయానికి తాకింది. హల్లెలూయా. నేనేమంటాను తెలుసా? ఏది వ్యర్థం కాదండి. నాలో నుంచి ఆయన స్వరాన్ని వినిపించాలని, ఆయన మాట మీకు అర్థమయ్యేలాగా చెప్పాలని, మీలో ఒక పరిపక్వత తీసుకురావాలని, మీలో ఒక ఆలోచనలను తీసుకురావాలని దేవుడు ఆయన మాట చేత మాట్లాడతాడు. ఎలాగే చోట వాక్యం చెప్పడానికి పిలిస్తే వాక్యం చెప్పాను. వాక్యం చెప్పిన తర్వాత నుంచి ఆ అమ్మ పాదనకు వస్తలేదంట. అయ్యగారు, మీరు వాక్యం చెప్పినప్పటి నుంచి అమ్మ పాదనకు వస్తలేదు అన్నది. అడిగమ్మ ఎందుకు వస్తలేదు అన్నాను. పాస్టర్ గారికి ముందే చెప్పేశారు, మీరు నా గురించి చెప్పాడు పాస్టర్ గారు అంటుందంట. అమ్మ బంగారు తల్లి, నాకు ఎవరు ఏమి చెప్పరు. నాకు చెప్తే నేను చెప్పను, అసలు చెప్పను. నాకు ఎవరి గురించి అని చెప్పమంటే అసలు చెప్పను. అలాగే ఎవరు చెప్పరండి. ఎవరికెవరు చెప్పరు ఆవిడ నేను చెప్పాను. అలాగే ఏం కాదు, మీరు ప్రార్థన చేయండి, దేవుడు ఖచ్చితంగా మాట్లాడతాడు. దేవుడు మాట్లాడితే మనం ఏం చేయాలి తెలుసా? యాక్సెప్ట్ చేయాలి. దేవుడు మాట్లాడుతున్నాడు, వినాలి. దేవుడు మాట్లాడిన తర్వాత మన జీవితాల్లో మార్పును అంగీకరించాలి. పాస్టర్ గారికి ముందే తెలిసి ఉంటుంది. పాస్టర్ గారికి తెలకుండా నా గురించి చెప్తాడు అనుకున్నారా? నన్ను పాస్టర్ గారికి ఏమి టార్గెట్ చేసి చెప్తే దేవుడు రేపొద్దు నన్ను టార్గెట్ చేస్తాడు. ఎవరిని ఎప్పుడు ఏ విషయంలో టార్గెట్ చేసి చెప్పకూడదు. దేవుడు ఆత్మచేత మాత్రమే మాట్లాడాలి. హల్లెలూయా. దేవుని ఆత్మచేత మాట్లాడినప్పుడు ఖచ్చితంగా నేను ఒకటే ప్రార్థన చేస్తానండి. నేను ఎప్పుడు ఒకటే ప్రార్థన చేస్తాను, ప్రభువా నేను ఏదో అలా చెప్పేసి ప్రార్థన గడిపేసేటట్లుగా అయితే నన్ను నిలబెట్టకండి. నేను వాక్యం చెప్పిన తర్వాత 100,000 మంది మారిపోయిన ఆశ కాదు, కానీ ప్రభువా విన్న కొద్ది మంది అయినా సరే వారు విన్న తర్వాత హృదయములో ఆ వాక్యము స్థిరపరచబడాలి, ఒక క్రియ జరగాలి. మీరు వినకుండా ఇక్కడికి వచ్చిన తర్వాత దైవజనులు ఏం చెప్తున్నారో వినకుండా మీకు వాక్యం అర్థం కాదు. కానీ కాన్సన్ట్రేటెడ్గా మీరు ఎప్పుడైతే వాక్యం వింటారో
దేవుడు మీతో మాట్లాడతాడు. హల్లెలూయా. ఇవాళ మీతో మాట్లాడింది పాస్టర్ గారు కాదు, ఇవాళ మీతో మాట్లాడింది పాస్టర్ గారు కాదు, ఇవాళ మీతో మాట్లాడింది ఒక వ్యక్తి కాదు. మీ ద్వారా, ఆ దైవజనుడి స్వరము ద్వారా, ఆ దైవజనుడి సమయము ద్వారా, ఆ దైవజనుడి యొక్క శరీరము ద్వారా దేవుడే మాట్లాడుతున్నాడని మన హృదయంలో గ్రహించగలగాలి. హల్లెలూయా. అంత కాన్సన్ట్రేటెడ్గా మీరు దేవుని మందిరంలో కూర్చుంటే పరిశుద్ధ గ్రంథం కూడా చదువుతున్నప్పుడు అలాగే చదవాలి. దేవుడు నాతో మాట్లాడుతున్నాడండి, దేవుడు నాతో మాట్లాడుతాడని బైబిల్ చదువుతున్నప్పుడు ఆయన ఆశ్చర్య కార్యాలు మనకు అర్థమవుతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండవదిగా ఆయనకున్న పేరు ఏంటంటే, మరొక పేరు ఆశ్చర్యకరుడు. తర్వాత చెప్పండి అందరూ కూడా, ఏం పేరు ఆయన పేరు? ఆలోచనకర్త. అందరూ కూడా చెప్పండి, ఆయన పేరేం పేరు ఏంటంట? ఇంగ్లీష్లో ఏమనుంటుందో తెలుసా? ఆలోచనకర్త దగ్గర హీఈస్ ఎ కౌన్సిలర్. కౌన్సిలర్ అంటే అర్థం ఏంటంటే, కౌన్సిలింగ్ ఎప్పుడు కావాలంటే ఒక వ్యక్తి బలహీనమైన స్థితిలో ఉన్నప్పుడు అతనికి కౌన్సిలింగ్ కావాలి. నేను కూడా చాలాసార్లు నా యూట్యూబ్లో కూడా ఒక సంఘటన చెప్తూ ఉంటాను. హౌ టు కమిట్ సూసైడ్ అనే ఒక వీడియో కూడా యూట్యూబ్లో ఉంటుంది, కావాలంటే మీరు కూడా చూడండి. అది నేను ఒక ఆడియో మెసేజ్ చెప్పాను. ఏమని ఉంటుందంటే, ఆ సీన్ ఎట్లా ఉంటుందంటే, ఒక స్త్రీ ఒక వ్యక్తిని ప్రేమించింది, సరదా కదా, ప్రేమించేసిన తర్వాత ఆడికి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది. మధ్యప్రదేశ్లో అనుకుంటా, ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ ఎగ్జాక్ట్గా నాకు గుర్తులేదు, చాలా కాలం అయిపోయింది కదా. ఆయనకేమో గవర్నమెంట్ జాబ్ వచ్చింది. వెంటనే ఇంకో పెళ్లి చేసుకుని వెళ్ళిపోతున్నాడు. ఇంకా మోసపోయింది కదా మరి ఈమె. నెక్స్ట్ ఏం చేయాలి? కష్టపడి చదువుకుని ఉద్యోగం సాధించడం కాదు, చచ్చిపోవాలా. ఎందుకంటే ప్రేమించి మోసం చేశాడు కాబట్టి చనిపోవాలన్న ఇది ఒక ఆలోచన విధానం గురించి చెప్తున్నాను. వెంటనే ఆమె ఏం చేసిందో తెలుసా? ఇంటర్నెట్లో హౌ టు కమిట్ సూసైడ్ అని టైప్ చేసింది. హౌ టు కమిట్ సూసైడ్ అంటే ఎలా చనిపోవాలి. ఆమెకి ఎలా చనిపోవాలో తెలియట్లేదు, నొప్పి లేకుండా బాధ లేకుండా ఈజీగా చనిపోవాలని హౌ టు కమిట్ సూసైడ్ అని టైప్ చేస్తే ఒక ఫోన్ నెంబర్ వచ్చిందంట. ఫోన్ నెంబర్ వస్తే ఇదేంటి నేను తప్పుగా టైప్ చేశానా అని మళ్ళీ టైప్ చేసిందంట. టైప్ చేస్తే మరలా ఒక ఫోన్ నెంబర్ వచ్చింది. ఆ ఫోన్ నెంబర్ ముందు ఏమని రాస్తుందంటే ఆశ్రా అనే ఒక ఇంగ్లీష్లో ASRA ఆశ్రా అని ఒక ఫోన్ నెంబర్ ఉంది. ఈమెమనుకుందంట, ఎలా చనిపోవాలో వీళ్ళు చెప్తారేమో, ఒకసారి ఫోన్ చేద్దాం అని చెప్పి చేసిందంట. చేస్తే ఫోన్ ఎత్తారంట. అప్పుడు అవతల వాళ్ళు మాట్లాడుతారంట, అమ్మ నువ్వు ఎందుకు చనిపోవాలనుకుంటున్నావు అని చెప్పి కౌన్సిలింగ్ స్టార్ట్ చేశారంట. నువ్వు ఎందుకు చనిపోవాలని చెప్తే అప్పుడు నువ్వు ఎలా చనిపోవాలో దాన్ని బట్టి మేము చెప్తామని కొంచెం ఆమెని మాటల్లో పెట్టి ఆమె ఎందుకు చనిపోవాలనుకున్నారు ఆమె మాటలు బయటికి తీసుకొచ్చిన తర్వాత అక్కడే ఆ ప్రాంతంలో ఉన్న ప్రభా సింగ్ అనే ఒక లేడీ ఇన్స్పెక్టర్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆమెను కూర్చోబెట్టి 2 రౌండ్లు కౌన్సిలింగ్ తర్వాత ఆమె జీవితం యొక్క విలువ తెలియచేసిన తర్వాత, నువ్వు ఒక వ్యక్తి గురించి చనిపోకూడదు, ఈ వ్యక్తి కాకపోతే నీకు మరొక వ్యక్తి వస్తాడు, మంచి వ్యక్తి వస్తాడు, నీ జీవితం వ్యర్థం ఒక్కసారి జీవితం అని చెప్పి వారు 2 రౌండ్లు కౌన్సిలింగ్ తర్వాత ఆ బిడ్డ ఎంత భయంకరమైన నిర్ణయం తీసుకుంది అర్థమయ్యి ఆమె యొక్క మానసిక ఒత్తిడి నుంచి బయటికి వచ్చి ఆమె ఆత్మహత్య ప్రయత్నాన్ని విడుదల పొంది మంచిగా జీవించడానికి ఆమె ఇష్టపడింది. ఇప్పుడు ఆమె జీవితం మార్చబడడానికి ఏం అవసరమైందో తెలుసా? కౌన్సిలింగ్. దైవజనులుగా మేము కూడా కొన్నిసార్లు బిడ్డలకు కౌన్సిలింగ్ ఇస్తాం, అందుకే యూత్ మీటింగ్కి పంపిస్తాం. మన యూత్ మీటింగ్కి చాలా చక్కగా అనేక మంది యవనస్తులు వచ్చారు. కొన్నిసార్లు వాళ్ళకి ప్రత్యేకంగా కౌన్సిల్ ఇస్తాం, కొన్నిసార్లు వ్యక్తిగతంగా కౌన్సిల్ ఇస్తాం. గుర్తుపెట్టుకోండి, మీ బిడ్డలకి దైవజనులుగా మేము కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత కొన్ని మార్పులు వారిలో కనబడతాయి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మీరు వారికి మీద ఉన్న ప్రేమ ఖచ్చితంగా వారి మార్పులను తీసుకొస్తుంది. భయపడిన అవసరం లేదు, బాధపడిన అవసరం లేదు, దిగులు పడిన అవసరం లేదు. ఖచ్చితంగా ఎందుకో తెలుసా? ఈ అభిషేకం ఎక్కడి నుంచి వచ్చిందంటే నీ దగ్గర నుంచి, నా దగ్గర నుంచి కాదు. ఆయనకు ఒక పేరుంది. ఆయన పేరేంటంట? ఆలోచనకర్త. హీఈస్ ఎ కౌన్సిలర్. ఆయన ప్రతి ఒక్కరి గురించి ఆలోచన చేస్తున్నాడు, ఆయన ప్రతి ఒక్కరి గురించి చింతిస్తున్నాడు, ఆయన ప్రతి ఒక్కరిని బాగు చేయాలని ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ఈ లోకంలోనికి వచ్చింది ఆయన ఎందుకో తెలుసా? మళ్ళీ ఆవేశంలో నిర్ణయం తీసేసుకుంటామని కాదు, అనాలోచితంగా కుటుంబాలకు దూరం అయిపోతామని కాదు, లేదంటే అనాలోచితంగా మనము మన వ్యర్థమైన స్థలాల్లోకి వెళ్ళిపోతామని కాదు. ఈ రోజున చాలా మంది ఆలోచన చేయకుండా నిర్ణయాలు తీసుకోవడం వల్ల చాలా విపత్కరమైన స్థితిగతుల్లోకి వెళ్ళిపోతున్నారు. కానీ ఈ 2023 డిసెంబర్ క్రిస్మస్ సీజన్లో మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? నా ఆలోచన విధానాన్ని
దాన్ని నేను ఎంత గొప్పగా మలుచుకోవాలని ప్రయత్నం చేయాలి. దేవునికి స్తోత్రం. ఆలోచనకర్త అంటే అర్థం ఏంటంటే ఆయన ఈ లోకంలోకి వచ్చినప్పుడు మన ఆలోచన విధానం అంతటినీ మార్చేస్తాడు, మన యొక్క స్థితిగతులు అంతటినీ మార్చేస్తాడు. ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలో, ఎక్కడికి ప్రమాదం జరిగిపోయిన తర్వాత శోధనలోనికి పడక ముందే మీరు ఏం చేయమన్నాడు దేవుడు? మెలకువగా ఉండి ప్రార్థన చేయమన్నాడు. మీరు దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేసి ఆయనలో మీరు నిమగ్నమైతే దేవుడు ఒక ఆలోచన ఇవ్వు ప్రభా, ఈ సమస్య నేను గట్టెక్కాలి, ఈ ప్రతికూల స్థితిగతులు నేను గట్టెక్కాలి, లేదంటే ఈ ఎగ్జామ్లో నేను విజయం సాధించాలి, నాకు ఆలోచన దయచేయి ప్రభా, నాకు జ్ఞాపకం దయచేయి ప్రభా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే, ఆయనతో మనం మాట్లాడగలిగితే, ఆయన సన్నిధిలో మనం కనిపెట్టగలిగితే దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఆయన ఆలోచన చేత నేను అభిషేకించబోతున్నాడు. ఆయన ఆలోచన చేస్తే, ఆయన ఆలోచనిస్తే అందరూ కూడా గొర్రెల కాపరగానే నిన్ను చూస్తారేమో, కానీ ఆయన ఆలోచనిస్తే అందరూ ఆ యొక్క యుద్ధంలో కత్తి పట్టుకుని నిలబడితే దేవుని ఆలోచన ఏమిటో తెలుసా? ఒడిసిలు పట్టుకుని నిలబడతాడు. హల్లెలూయా. అందరు ఆలోచన రే కత్తితో యుద్ధం చేయవలసిన చోట ఒడిసిలతో ఏం చేస్తావురా అని అందరూ ఆలోచన చేస్తూ ఉంటే, నా సర్వశక్తిమంతుడైన దేవుడు ఏం చేస్తాడో తెలుసా? కత్తులు విజయము సాధించలేవేమో, కానీ నా దేవుడు అభిషేకించబడిన ఆలోచన ఒడిసిలు మాత్రం విజయం సాధిస్తాయి. హల్లెలూయా. బైబిల్ ఇంకా చాలా స్పష్టంగా విషయాలు ఉంటాయండి, చాలా అద్భుతమైన విషయాలు. ఆలోచన చాలా ఉన్నతమైన స్థితిగతులు ఉంటాయి. ఎమోషనల్గా మనం డ్యామేజ్ అయిపోతాం చాలాసార్లు. ఎమోషనల్గా బరస్ట్ అయిపోయి ఎమోషనల్గా నిర్ణయాలు తీసేసుకుంటాం. ఎమోషనల్గా ఆ కోపంలోనో ఆ ఉద్రేకంలోనో చాలా నిర్ణయాలు తీసుకుని ఒక విపత్కరమైన స్థితిలోనికి వెళ్ళిపోతున్నాం. కానీ దేవుడు అన్నాడు, నువ్వు ఇతరుల గురించి కూడా ఆలోచన చేయడం ప్రారంభించగలగాలి. పరిశుద్ధ గ్రంథంలో రోమిలికి రాసిన పత్రికలో రాయబడి ఉంటుంది. ఏమంటో తెలుసా? మీరు ఇతరుల గురించి మేలునే ఆలోచన చేయండి. ఎదుటి వ్యక్తి గురించి మీరు ఏం ఆలోచన చేయాలి తెలుసా? మేలునే ఆలోచన చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా చాలా స్పష్టమైన బైబిల్లో స్పష్టంగా చెప్పిన విషయం ఏంటి తెలుసా? నీ ఎదుటి వ్యక్తి విషయంలో నువ్వు ఎప్పుడు ఏం ఆలోచన చేయాలంట? మేలనేది, మంచిదే ఆలోచన చేయాలి. మత్తయి సువార్త ఉంటుంది, మీరు విన్నారు కదా పాత నిబంధన గ్రంథన, కంటికి కన్ను పంటికి పన్ను. అంటే ఎవరైనా మీ కన్ను తీసేస్తే ఆ కళ్ళు పీకేయండి, ఎవరైనా మీ పళ్ళు ఎరగొడితే వాళ్ళ పళ్ళు ఎరగొట్టండి. అంటే దెబ్బక దెబ్బ పోటీ. కానీ నేను చెప్తున్నాను, నేను కాదు, యేసుప్రభు అంటారు, నేను చెప్తున్నాను, ఎవరైతే మిమ్మల్ని బాధ పెట్టారో వారిని ప్రేమించండి, ఇష్టపడండి. కొన్నిసార్లు మనం ఎమోషనల్గా వెళ్ళిపోయి ఏం చేస్తాం తెలుసా? ఎవరైనా మనం బాధ పెడతాం, వాళ్ళు ఎలాగైనా బాధ పెట్టాలని ప్రయత్నం చేస్తాం. కానీ దేవుని ఆలోచన ఏంటి తెలుసా? ఈ క్రిస్మస్ సీజన్ ఆలోచన మనం అలవాటు చేసుకోవాలి. దేవుని ఆలోచన ఏంటి తెలుసా? మనము వ్యతిరేకంగా ఉన్న వారిని ప్రేమించడం అలవాటు చేసుకోవాలి. హల్లెలూయా. ఈ ఆలోచన ఎంతమందికి వస్తుందండి? మనం ఇంకా ఏ స్థితిలో ఉన్నాం తెలుసా? కంటికి కన్ను ఇదే స్థితిలో ఉన్నాం. దెబ్బక దెబ్బ తీయాలా, దెబ్బక దెబ్బ కొట్టాలా. ఇది క్రిస్మస్ కాదు. అసలు క్రిస్మస్ ఏంటో తెలుసా? ఎవరైతే దెబ్బ కొట్టారో వారిని ప్రేమతో పడగొట్టగలగాల. ప్రైజ్ ది లార్డ్. నిన్ను ప్రేమించిన వారిని నువ్వు ప్రేమించినట్లయితే ఏమి ప్రయోజనం? నిన్ను దూషించిన వారిని కూడా ప్రేమించినప్పుడే క్రీస్తు ప్రేమ బయటకు వస్తుంది. ఆ ఆలోచనను ప్రతి ఒక్కరిలో నింపడానికే ఆలోచనకర్తగా ఈ లోకంలోనికి వచ్చాడు. నీ జీవితంలో ఎట్లా తీసుకున్న నిర్ణయాలు, ఎట్లా ఆలోచన చేస్తున్నావు, నువ్వు తీసుకునే ప్రతి నిర్ణయము దేవుని యొక్క వాక్యానుసారమైనదా? ఆ ఆలోచనకర్త ఆలోచనగా ఉందా, లేదంటే నీ ఆలోచన విధానంగా వెళ్ళిపోతున్నావా? ఈ రాత్రి ఉదయకాలం దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఆయన ఆలోచనను మనము అలవాటు చేసుకోవడం ప్రయత్నించాలి. ఎందుకంటే ఈ క్రిస్మస్ సీజన్లో మనము ఈ ప్రపంచంలో అన్ని చోట్లకి వెళ్తే అన్ని విషయాలు అర్థమవుతున్నాయి, కానీ అసలు దేవుడు ఎందుకు వచ్చాడు ఎవరికి అర్థమవట్లేదు. అమ్మ నేను మళ్ళీ అడుగుతాను, చెప్పండి, సమాధానం చెప్పండి. యేసు ప్రభువు ఎందుకు వచ్చారు ఈ లోకంలోనికి? పాపులు రక్షించడానికి. వెరీ గుడ్. ఇంకా అయిపోయింది సంబరం. ఇప్పుడు ఇంకో ప్రశ్న అడుగుతాను చూడండి. మీరు క్రిస్మస్లో ఏమేమి చూస్తారు? క్రిస్మస్కి వెళ్ళారు, అక్కడ ఏమేమి చూస్తారు? స్టార్ చూస్తారు, అమ్మా డ్యాన్సులు చూస్తారు, స్కిట్లు చూస్తారు, పలహారం చూస్తారు, క్యాండిల్ సర్వీస్ చూస్తారు. అయ్యా వాక్యం ఉందేటి పాన గుర్తుంది. వాక్యం చూస్తారా, వింటారా? అలా ఇలా తిరిగేది ఏంటి ఈ వాక్యం చెప్తున్నప్పుడు? మళ్ళీ ఇలాగా కార్తీక దీపంలో దీపం పట్టుకొస్తారు, మళ్ళీ
దీపం వచ్చి జాగ్రత్తగా పెట్టి మళ్ళీ ఆ క్యాండిల్ ఊదేసాడా ఆర్పేసాడా దాచేసాడా అన్నీ చక్కగా చూసుకుని అందులో ఏ సంద ఏమిటో అందులో పడేసి నీట్గా నేను చీర కొన్నాను, ఆమె చీర కొంది, నేను ఆ ప్యాంట్ కొన్నాను, అడే ప్యాంట్ తీసుకొచ్చాడు, ఎరా నీ ప్యాంట్ అంతా, ఎరా నీ షర్ట్ అది ఎక్కడ కొన్నా అమ్మ చీర బేలందే నాకు చెప్పబోవా, నేను కూడా కొనుక్కుందును. ఈ డిస్కషన్ అంతా అయిపోయిన తర్వాత ఆ పాస్టర్ గారు గొంతు చీచుకుని మళ్ళీ లిమిట్గా చెప్పండి వాక్యం. రోజు చెప్తలేదు వాక్యం, క్రిస్మస్లో కూడా వాక్యమే, అత్తమాను వాక్యం కొంచెం లిమిట్గా కొంచెం తీసుకోండి. 20 ml తీసుకోమంటారు చూడు సిరప్లో, అలాగే క్రిస్మస్లో లిమిట్గా తీసుకో. ఆ లిమిట్లోనే సగం కాలు పిల్ల అటు తిరిగేస్తావు. ఇంక నీకేం గుర్తుంటుంది? ఈ మధ్యలో ఎవడో కేకెత్తాడు, ఫోన్ వస్తుంది, మెసేజ్ వస్తుంది, అడవుడి చేసేసి వాక్యం అసలు ఏం చెప్పారో కూడా గుర్తుండదు. ఇంకేం గుర్తుంటాయమ్మా క్రిస్మస్లో? ఏమన్నాం అంటే నాకు గుర్తు రావట్లేదు, గుర్తొస్తే నేనే చెప్పేస్తాను. అమ్మా క్రిస్మస్ తాత, ఇంకా కంఠస్థ వాక్యాలు, బాక్సులు, పెన్సిళ్ళు, పెన్నులు, ఇవన్నీ గుర్తున్నాయి మనకి క్రిస్మస్ అంటే. కానీ క్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చారంటే ఒకటే గుర్తుంది మనకి. ఎందుకు తెలుసా? పాపుల్ని. అది బేస్ అయితే ఇంకా చాలా ఉన్నాయండి. ఆయన ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యాన్ని నీ జీవితంలో చేయడానికి వచ్చాడు. ఆలోచనకర్త, ఇది చాలా ఇంపార్టెంట్. నీ ఆలోచన విధానం అంతటిని మార్చాలి. గుర్తుపెట్టుకోండి, బాప్టిజం తీసుకున్న వ్యక్తి రక్షణలోనికి నిజంగా నమ్మి బాప్టిజం తీసుకున్న వ్యక్తి ఆలోచన విధానము, బాప్టిజం తీసుకోలేని వ్యక్తి యొక్క విధానము చాలా తేడా ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేయండి. ఆలోచన ఎలా వచ్చిందండి? దేవుడు అనుగ్రహిస్తే వస్తుంది. హల్లెలూయా. అందుకే దేవుడు నమ్మి బాప్టిజం పొందండి. మీ పిల్లల్ని కంగారు పెట్టకండి, వారికి నమ్మడం నేర్పించండి, వాక్యం నేర్పించండి. ఒక టైం వస్తుంది, ఖచ్చితంగా నమ్ముతారు. నమ్మిన తర్వాత వాక్యంలోనికి వస్తారు, ఖచ్చితంగా దేవుడు అని గొప్ప కార్యములు జరిగింపచేస్తాడు. హల్లెలూయా. తర్వాత ఆయన ఆలోచన కట్టిన తర్వాత ఇంకేముందండి? బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తకు అధిపతి అని అతనికి పేరు. దేవునికి స్తోత్రం. ఆయనకి సమాధానకర్త, అధిపతి అంటే సమాధానికి ఏం చెప్పి ప్రిన్స్ ఆఫ్ పీస్. ఆయన ప్రతి ఒక్కరి జీవితంలో, అమ్మ గుర్తుపెట్టుకుని, దేవుడు అందరూ అనుగ్రహించడానికి లోకంలోనికి రాలేదు. కొన్నిసార్లు మన హృదయంలో చాలా వేదనగా ఉంటుంది. నేను కూడా కొన్నిసార్లు కొన్ని మానసికంగా కొన్నిసార్లు ఇబ్బందులు పడుతూ ఉంటాను. నేను కొన్ని సంవత్సరాల క్రితము మానసికంగా చాలా మనసులో వేదన పడుతున్న సమయంలో దైవజనులు ఎప్పుడైతే వాక్యం చెప్తారో, ఆ వాక్యాన్ని ఎప్పుడైతే కాన్సన్ట్రేటెడ్గా వింటామో దేవుడు ఖచ్చితంగా మనతో మాట్లాడతాడు. ప్రైజ్ ది లార్డ్. మీకు విషయం తెలుసా? దేవుడు ఎంత గొప్పవాడంటే ప్రియులరా, ఒకసారి మాట చదువుదాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, మన ఆన్లైన్ పేర్లు కూడా చెప్పని మాట, నేను ఎంతమంది వచ్చారో తెలియదు కానీ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం నుంచి చదవండి. మీలో ప్రతి వాడును తన సొంత కార్యములు మాత్రమే కాక ఇతర కార్యములను కూడా చూడవలెను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణమును పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమున ఆయనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. అందరూ బిగ్గరగా చెప్తాం హల్లెలూయా. అక్కడ చదివిన వాక్య భాగం సారాంశం ఏంటంటే, మనము మన కార్యముల గురించి ఆలోచించినంత కాలము ఎటువంటి మనశ్శాంతి ఉండదు. కానీ ఒకరి గురించి ఒకరు ఆలోచించాలి. అదే మనస్సు ఎవరితో తెలుసా? యేసు ప్రభువారి మనస్సు. జాగ్రత్తగా వినండి, నేను ఒక కథలాగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు యేసు ప్రభువారు పరలోకంలో నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఒక దైవజనుడికి, మీరు సింపుల్గా ఆలోచించండి, ఆయన మాటలు చెప్తున్న దైవజనుడికే మీరు ఎంత గౌరవిస్తున్నారు కదా, మరి ఆయనకి ఇంకెంత గౌరవం ఉంటుంది పరలోకంలో?
ఆయనకి ఇంకెంత మహిమ ఉంటుంది పరలోకంలో, ఆయన ఇంకెంత ఉన్నతమైన స్థితిలో ఉంటాడు మహిమ. అసలు మనం ఊహించలేం. ఆయన సృజించిన మనిషే ఒక గొప్ప స్థితిలో ఉంటే మనం చాలా గొప్ప విలువిస్తున్నాం. మరి అలాంటిది ఆ సృజించిన ఆ సృష్టికర్తకే ఎంత విలువ ఉంటుంది. కానీ ఆయన నేను ఎంత గొప్ప స్థితిలో ఉన్నాను, నేను భూమి మీదకి వెళ్ళడం ఏంటి, అది కూడా ఎలా వెళ్ళాలంట, రిక్తునిగా వెళ్ళాలంట. అదిని కూడా ఎలా ఉండాలంట, దాసుని స్వరూపం ధరించుకోవాలంట, ఒక దీనుడిగా ఉండాలంట. ఏదో ఒక గొప్ప రాజు కుటుంబంలో పుట్టి ఒక మంచి స్థితిగతుల్లో ఉండి సరదాగా వెళ్ళొచ్చామంటే వెళ్తామేమో, కానీ ఏంటి ఇలాంటి స్థితిగతుల్లో ఉండాలా, నేనున్నాను అని అనలేదు యేసుప్రభు వారు. ఆయన పరలోకములో ఉండాలని గొప్ప భాగ్యంగా దాన్ని ఎంచుకోలేదు, కానీ నీ కొరకు నా కొరకు రిక్తునిగా ఈ లోకంలోనికి వచ్చాడంట. హల్లెలూయా. వచ్చని ఏం చేశాడమ్మా, ఎందుకు వచ్చాడని ఆయనకి తెలుసు. ఆయన వచ్చినప్పుడే ఆయనకి తెలుసు ఆయన ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత ఏం చేయాలి, సమస్త మానవాళి కొరకు ఏం చేయాలైనా ప్రాణం పెట్టాలి, రక్తం కార్చాలి. ఒకవేళ దేవుడు మన గురించి ఆలోచన ఎలా చేస్తారనుకుంటున్నారు, దేవుడు మనం ఎలా ఆలోచన చేస్తామంటే ఒక సీజన్గా ఉపయోగించుకుని వదిలిపెట్టేస్తాం. ఒకవేళ క్రిస్మస్ సీజన్లో నువ్వు క్రీస్తుని ముందు పెట్టకపోయినా నీకు కష్టం వచ్చినప్పుడు ఆయన నీ కొరకు ముందుగా ఉంటాడు. హల్లెలూయా. నీ గురించి ఎప్పుడు ఆలోచన చేస్తాడు. మీరు చేసే చిన్న ఆ మిస్టేక్ని రెక్టిఫై చేస్తాడు తప్ప మిమ్మల్ని విడిచిపెట్టాడు. ఆయన ఎక్కడ ఉండాలనుకోలేదు, కానీ ఈ లోకంలోనికి వచ్చి మనుష్యునిగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని సిలువలో ఆయన ఏం కార్చాడు, మనందరి కొరకు రక్తం కార్చాడు. మీకు విషయం తెలుసా, మనమందరము యేసు రక్తంలో కడగబడితే ఆయన ఆలోచనలోనికి ఎలా వస్తామో తెలుసా, మనలో ఎన్ని అద్భుతాలు జరుగుతాయో తెలుసా. మనకి మానవుని యొక్క దేహంలో డిఎన్ఏ అని ఉంటుంది, డిఎన్ఏ ఆర్ఎన్ఏ అని ఉంటాయి. అవి ఏం చేస్తాయంటే మన జీవితం అంతటికి మన బ్యాక్గ్రౌండ్ అంతా కూడా అందులో వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా డిఎన్ఏ తీసారనుకోండి, మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా అందులో వచ్చేస్తుంది. మొత్తం ఎన్ని డీటెయిల్స్ ఉన్నాయి మా ఫ్యామిలీ వాళ్ళకి, ఎన్ని పరిస్థితులు అన్నీ వచ్చేస్తాయి. అందుకే చూడండి, కొంతమందికి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, మీ నాన్నకి ఏదైనా ఇలాంటి ప్రాబ్లం ఉందా, మీ అమ్మకి ఏదైనా ఇట్లాంటి ప్రాబ్లం ఉందా అని అడుగుతారు డాక్టర్లు. లేదంటే కొంతమందికి వంశపారంపర్యంగా కొన్ని ఆస్తులు వస్తాయి. ఆస్తులు ఏంటి, రోగాలు. వంశపారంపర్యంగా కొన్ని పెళ్లి సంబంధాలు కూడా చూస్తున్నప్పుడు ఇవి కూడా చూస్తారు. ఒకవేళ వాళ్ళ డాడీకి ఏదైనా పెరాలసిస్ వచ్చిందనుకోండి, కొంచెం జంకుతారు. ఎందుకు రేపు పొద్దున పెళ్లి కొడుకు కూడా అలాంటివి వచ్చే ఛాన్స్ ఉంటుంది. లేదంటే గుండె ప్రాబ్లం, ఏదైనా హార్ట్ అటాక్ వచ్చినా, లేదంటే ఏదైనా ఇలాంటి స్థితిగతులు ఏమైనా కొన్ని వంశపారంపర్యంగా వచ్చినాయా, యాక్సిడెంట్లుగా వస్తాయి. కొన్ని యాక్సిడెంట్లుగానో లేదంటే కొన్ని వ్యసనాల వల్ల కొన్ని రోగాలు వస్తాయి. అవి కాకుండా ఏ తప్పు చేయరు, వాళ్ళకి ఏం తెలీదు, చక్కగా ఉంటారు, కష్టపడతారు, పని చేసుకుంటారు, కానీ వాళ్ళ జీవితంలో కొన్ని రోగాలు సడన్గా వస్తాయి. అవి ఎందుకు వస్తాయి తెలుసా, వాళ్ళ బ్లడ్లో వాళ్ళకున్న డిఎన్ఏ, వాళ్ళ తల్లిదండ్రులకి, వారి పూర్వీకులకి ఆ రోగాలు ఆల్రెడీ ఉన్నాయి. ఆ రోగాలు వారి సంతతి అంతా కూడా మన అన్ని కలిసిగా చాలా చక్కగా ముందుకెళ్ళిపోతాం కదా, ఎక్కడ బయటికి వెళ్ళిపోకుండా, ఏవి బయటికి వెళ్ళకుండా చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాం కదా. సో ఆ బయటికి వెళ్ళకుండా ఏం చేస్తాయంటే మనతోనే నిత్యము ట్రావెల్ అవుతూ ఉంటాయి ఆ రోగాలు కానీ, ఆ కొన్ని వ్యాధులు కానీ, ఇవన్నీ అవి మనతో ఆగిపోవు, మళ్ళీ మన బిడ్డలకు కూడా అవి క్యారీ ఫార్వర్డ్ అయిపోతూ ఉంటాయి. దీన్ని ఏమంటారు తెలుసా, ఆ బ్లడ్లో నుంచి మనందరికీ కూడా అవి క్యారీ ఫార్వర్డ్ అయిపోతున్నాయి. క్యారీ ఫార్వర్డ్ అవుతున్నాయి. నా మాట అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్, ఒక తాత ఉన్నాడు, ఆ తాతకి కొడుకు పుట్టాడు, ఆ కొడుకు ఇంకో కొడుకు పుట్టాడు, ఆ కొడుకు ఇంకో కొడుకు పుట్టాడు. ఇప్పుడు ఈ తాతకి ఏదైనా ఒక వ్యాధి ఉందనుకోండి, ఆ వ్యాధి అతని నుంచి మళ్ళీ ఇంకొక వ్యక్తికి, తన కొడుకుకి, అలా అందరికీ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఇప్పుడు దేవుడు ఏమంటారు తెలుసా, నేను ప్రపంచ మానవాళ్ళందరి కొరకు నేను ఏం చేశాను, రక్తం కార్చాను. ఇప్పుడు మనమందరము కూడా మన జీవితం కూడా నడుస్తుంది. ఇప్పుడు ఒక సమయం వస్తుంది, మనందరము కూడా ఆ క్రీస్తు ప్రభువారు మన కొరకు వచ్చారు కదా, ఆ రక్తములో కడగబెడితే ఈ రక్తం మీద ఉన్న రోగాలు, శాపాలు, బలహీనతలు అన్నీ కొట్టివేసి ఆయన ఆలోచన చేత నింపబోతున్నాడు. హల్లెలూయా.
దట్ ఈస్ ద పవర్ ఆఫ్ బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. దట్ వాస్ హి కేమ్ టు దిస్ వరల్డ్. ఆయన ఈ లోకంలోనికి రావడానికి కారణం ఏంటో తెలుసా? ప్రతి కుటుంబం మీద శాపాల్ని, రోగాల్ని, లోక సంబంధమైన ఆలోచనలు తీసివేసి నా రక్తములో కడగబడిన ప్రతి ఒక్కరి వ్యక్తి జీవితాన్ని కుల మనబ ఏ భేదము లేకుండా, ఏ తక్కువ లేకుండా, ఏ యొక్క ధనము సంపద లేకుండా, ఎటువంటి స్త్రీలని, పురుషులని, చిన్నవారిని, పెద్దవారిని, ధనికులని, పేదవారిని, కులమని, మతమని, తెల్లవారిని, నల్లవారిని, దేశమని ఏ భేదము లేకుండా ప్రతి ఒక్కరికి వారి రక్తం మీద తరతరాల నుంచి వస్తున్న శాపాలన్నింటినీ నా యేసు రక్తంలో కొట్టివేయబోతాడు. గట్టిగా చెప్పలు కొడదామా? దట్ ఈస్ ద రియల్ క్రిస్మస్. అది క్రిస్మస్ అంటే. ఈ రోజున యేసు రక్తములోనికి వచ్చిన ప్రతి ఒక్కరు, మీరు ప్రతి నెల తీసుకునే రక్తము, ఆ రక్తములో మీకు ఏముందో తెలుసా? తరతరాల నుంచి వస్తున్న శాపాలు తొలగిపోతాయి. మన బిడ్డల్లో ఆలోచన విధానం పెరుగుతుంది. ఒక తల్లిదండ్రులుగా బిడ్డలు గొప్ప స్థాయికి వెళ్ళడం కంటే ఉన్నతమైన పని ఏమీ లేదు. ఒక తల్లిదండ్రులుగా బిడ్డలు గొప్ప ప్రయోజనాలు అవ్వడం కంటే గొప్పదైన ఆలోచన ఏం లేదు. యేసు రక్తములో ఆ అభిషేకాన్ని దేవుడు మనందరికి ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఆ పరమ తండ్రి కుమారుడిగా మాట జవదాటకుండా తండ్రి అయిన దేవుడు ఆ గీత ఏదైతే గీత గీసాడో ఆ గీతను దాటకుండా నమ్మకముగా తన పనిని జరిగించిన ప్రియమైన కుమారుడు. ఆ కుమారుడు అభిషేకము ప్రతి కుమారుడి మీద, కుమార్తె మీద కుమ్మరించాలి ఆయన. హల్లెలూయా. అందుకే ప్రతి యవ్వనస్తులు, ప్రతి యవ్వనస్తురాలు యేసు రక్తములో కడగబడినప్పుడు వారి ఆలోచన విధానం మార్చబడుతుంది, వారి జీవిత విధానం మార్చబడుతుంది, వారి స్థితిగతులన్నీ మార్చబడతాయి. ప్రియులరా, ఈ రోజున ఆయన ఎందుకు వచ్చాడు చాలా మందికి అర్థం కావట్లేదు. పాపాల నుంచి విముక్తి కల్పించాడు, మరి ఎందుకు నువ్వు ఇంకా పాపం చేస్తున్నావు? ఆయన పాపాల నుంచి విముక్తి కల్పించాడని చెప్పినప్పుడు ఇంకా నీలో ఎందుకు పాపం ఉంది? ఆయన ఈ లోకం నుంచి వేరుగా ఉండమని చెప్పినప్పుడు, ఈ శరీరాన్ని ఆధారం చేసుకోవద్దని చెప్పినప్పుడు నువ్వు ఇంకా ఎందుకు ఆధారం చేసుకున్నావు? మరి ఇంకా ఎందుకు నువ్వు అదే పరిస్థితిలో ఉండి క్రిస్మస్ ఆరాధన చేస్తున్నావు? నీలో సంతోషము, ఆనందము చక్కగా ఆనందింపజేసి, ఇదిగో తరతరాల నుంచి వచ్చిన శాపాలు, చదువు లేనితనము, ఆర్థికము లేనితనము, లేదంటే అప్పుల బాధలు, రోగాలు, మాట వినని తత్వము, వ్యసనాలు. చూడండి, కొన్ని పరిస్థితుల్లో కొంతమందికి వ్యసనాలు కంటిన్యూ అయిపోతూ ఉంటాయి. కొన్ని తిండి తత్వము వ్యసనాలు వ్యసనంగా అయిపోతుంది, తిండి అవి కంటిన్యూ అయిపోతూ ఉంటాయి. కొన్ని శారీరక రోగాలు కంటిన్యూ అయిపోతూ ఉంటాయి. ఇప్పుడు మీకు విషయం తెలుసా? మరి ఇన్ని సంవత్సరాల నుంచి దేవుని నమ్ముకున్నారు కదా, అవి ఎందుకు కంటిన్యూ అవుతున్నాయి? ఎందుకు తెలుసా? మీరు ఇంకా నమ్మిని దేవుని విశ్వసించట్లేదు. ఆయన ఎట్లా నమ్మాలో తెలుసా? ఈ శరీరం గురించి కాదు. ఇదిగో నా దేవుడు ఆయన రక్తాన్ని మా కొరకు ఇచ్చాడు, ఇదిగో మా దైవజనుడు ఆయన రక్తాన్ని జ్ఞాపకం చేసుకోమని మా చేతులకు ఇస్తున్నాడు. ఆ రక్తము మీ చేతులకు రాగానే మీరు ఏమని జ్ఞాపకం చేసుకోవాలి తెలుసా? ప్రభువా, మా కుటుంబాల మీద, మా పరిస్థితుల మీద ఉన్న ప్రతి శాపాన్ని, పాపాన్ని, భారాన్ని కొట్టివేసి మీ రక్తపు గ్రూపులోనికి మమ్మల్ని నడిపించండి ప్రభు అని ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఆయన బ్లడ్లోనికి మనం అందరం వచ్చేయాలి, ఆయనలాగా మనం బ్రతకాలి. అది నిజమైన క్రిస్మస్. అప్పుడు మనందరికీ మనశ్శాంతి ఉంటుంది, సమాధానం ఉంటుంది. అందుకే ఆయన గురించి రాయబడిన మాట తెలుసా? సమాధానానికి ఆయన ఏమై ఉన్నాడు? కర్త. హీ ఈజ్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్. మనసులు ఎప్పుడు నెమ్మది ఉంటుంది, ఎలాంటి స్థితిగతులైనా తట్టుకు నిలబడగలుగుతాయి. ఈ 2023 సంవత్సరంలో ఒకవేళ మీ మానసికంగా ఏమైనా కుదేలైపోతూ ఉంటే ఏం భయపడిన అవసరంలే. నా దేవుని రక్తం మన కొరకు తోడుగా ఉంది. మేము ఒకటే చేయాలా? ఈ రాత్రి ఉదయకాల సమయంలో ఒకటే చేయాలా? ఏం చేయాలి తెలుసా? ఆయన నా కొరకు రక్తాన్ని చిందించాడు, ఆ రక్తాన్ని నేను నమ్మాలి. ఆ శుద్ధీకరణ కొడుకులో నేను పాలు పంపులు పొందాలి. దైవజనుడు ఎందుకు పెట్టాడు కార్యక్రమాన్ని? ఎంతో విలువైన కార్యక్రమం, నేను పాలు పంపులు పొందాలి. నా ప్రభు రక్తంలో ఉన్న గొప్పతనాన్ని నేను తెలుసుకోవాలి అని ఎప్పుడైతే ఆ రక్తము చిందించడానికి ఈ లోకంలోకి వచ్చాడు, ఆయన వచ్చిన తనం మనకు అర్థమవుతుంది. కానీ ఆయన చేసిన గొప్పతనాన్ని జ్ఞాపకము చేసుకుని ఆ క్రిస్మస్లో పాలు పంపులు పొందితే అప్పుడు మనకు అర్థమవుతుంది నిజమైన క్రిస్మస్ అంటే ఏంటో. ఆయన రక్తములో మనం అందరము పాలు పంపులు పొంది క్రిస్మస్ ఆనందంలో పాలు పంపులు పొందుతూ ఉంటే మన మీద శాపాలు, పాపాలు, భారాలు అన్నిట్లో తొలగించడానికి ఇదిగో బాలుడైన యేసు మా కొరకు వచ్చాడే అని చెప్పి అందరూ పాడిన, ఆరాధించిన, స్తుతించిన ఎంతో ఆనందం ఉంటుంది. ఇవన్నీ ఏమీ లేకుండా మనలో పాపం పెట్టుకుని, మనలో లోపం పెట్టుకుని, ఎదుటివాడిని బాధపరుస్తూ, ఎదుటివాడిని తక్కువ చేస్తూ, ఎదుటివాడిని అసహించుకుంటూ, తిడుతూ, పంటికి పన్ను కంటికి కొన్నట్లుగా ఉంటూనే
హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ అంటే అది క్రిస్మస్ కాదు సంగమా. ఆయన సమాధానకి కర్తగా ఉన్నాడు, ఆలోచన కర్తగా ఉన్నాడు, ఆయన ఆశ్చర్యకరుడుగా ఉన్నాడు. అదే అద్భుత కార్యములు నీ జీవితంలో, నా జీవితంలో చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మనం ఇష్టపడుతున్నావా? ఇష్టపడుతానంటే మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.